ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనఘాస్ కుజిన్ ద టేస్టీ ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది కదండి. ఇది ధనుర్మాసం స్పెషల్ వంటకం అనే చెప్పాలి. మేమైతే ఇటు సైడ్ అంటే కర్ణాటక సైడ్ మేమైతే ఇది రోజు చేసుకొని దేవుడికి నైవేద్యం పెడతామండి. ఎందుకంటే ఇది ఈ నెలలో తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫుల్ ఆన్ అంటే ఫుల్ మీల్స్ లాగా ఇది తీసుకోకపోయినా రోజుకు కొంచెం తింటే చాలా మంచిదండి. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేస్తే పర్ఫెక్ట్ కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదండి, నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఒక గరిటెడు నెయ్యి వేసేసేయండి. ఇక్కడ నేను కొంచెంగా వేసిన అది ఆల్మోస్ట్ గరిటెడు వచ్చిందండి. సో ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 to 3 teaspoons జీలకర్ర వేసేసేయండి. కానీ జీలకర్ర మాత్రం ఎక్కువగా వేగకూడదు. ఆ తర్వాత మిరియాలు ఇలా దంచి వేసేసేయండి. జనరల్గా అయితే మిరియాలని అలాగే వేసేస్తారు, అంటే హోల్గా వేసేస్తారు. కానీ పిల్లలకి తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1 ఇంచ్ అల్లంని ఇలా తురిమి వేసేసేయండి. ఇంకా 1 లేదా 2 పచ్చిమిరపకాయలు అలాగే 2 యాలకులు కూడా వేసేసి ఒకసారి బాగా సాట్ చేసేసేయండి. అంటే కాస్త పచ్చివాసన పోయేంత వరకు సాట్ చేసేసేయండి. గుర్తుపెట్టుకోండి, జీలకర్ర పూర్తిగా వేగనివ్వద్దు. జీలకర్ర వేగేలోపే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఏదో ఒక డబ్బా అంటే కరెక్ట్గా మీరు కొలుచుకుని ఒక కప్పు తీసుకొని అందులో పావు వంతు బియ్యం వేసి మిగతా వంతంతా పెసరపప్పు వేసేయాలి. ఇక్కడ నేను నిండా తీసుకోలేదు, కానీ ఆల్మోస్ట్ డబ్బాకి 3/4 వంతులో ఒక 1/4 పార్ట్ ఏమో బియ్యం, అలాగే మిగిలిన పార్ట్ అంతా నేను పెసరపప్పు తీసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట. అంటే పెసరపప్పు ఎక్కువగా ఉండాలి. సో ఇవి ఒకసారి బాగా కడిగి ఇందులో వేసేసేయండి. ఈ బియ్యము అంటే నేను ఇక్కడ చెప్పే కొలతల ప్రకారం నీళ్లు పోస్తే ఏ బియ్యం తీసుకున్నా సరే మనకి మెత్తగానే వస్తుంది. చల్లారినా కూడా అంటే గట్టిగా అయిపోయి ముద్దలు కట్టేయకుండా చాలా జారుగా తినడానికి బాగుంటుంది. సో నేను ఇక్కడ తీసుకున్న అంటే 3/4 కప్పు తీసుకున్నానండి. ఆల్మోస్ట్ అంటే దాన్ని 1 కప్పు అనుకోండి మీరు. 1 కప్పుకి 3.5 కప్పు నుంచి 4.5 కప్పు వరకు నీళ్లు పడతాయండి. నేనైతే ఇక్కడ 1 కప్పుకి 4 కప్పుల నీళ్లు పోసాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు తక్కువైనా పర్లేదు, కానీ ఇందులోకి ఎక్కువ మాత్రం పడకూడదు. సో దాన్ని బట్టి ఉప్పు వేసేసేయండి. వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపెట్టేసేయండి. యాక్చువల్గా కొంతమంది పసుపు వేస్తారు, కొంతమంది వేయరండి. నేనైతే కలర్ కోసమైనా సరే పసుపు వేస్తాను. సో ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ మీడియంలో అలాగే 1 లేదా 2 విజిల్స్ సిమ్లో రానిచ్చేసేయండి. పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోతుందండి. అసలు ఇబ్బందే ఉండదు. పెసరపప్పు చాలా ఈజీగా ఉడికిపోతుంది. సో ఇలాగా 4 విజిల్స్ అంటే 2 మీడియం విజిల్స్ 2 సిమ్లో విజిల్స్ తెప్పించేస్తే పర్ఫెక్ట్గా, అంటే నీళ్లు కూడా మీరు తీసుకున్న కుక్కర్ని బట్టి బయటికి రాకపోవడం అనేది ఉంటుందండి. ఇక్కడ నేను నిండా వండాను కాబట్టి కొంచెం బయటకు వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో మనం వండుకోవాలి. ఇది కొంచెం సేపు అయిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అంటే కాస్త చల్లారకపోయినా ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత కల్లా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా వాటరీగా ఉండడం కాదండి, ఇది జారుగా ఉన్నట్టు. సో ఇలా మనం ఆపకపోతే కనుక, అంటే ఇలా వండకపోతే, ఇలా నీళ్లు పోయకపోతే చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది. సో వండుకోవడం స్టవ్ మీద నుంచి దింపేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంచాలి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి కాస్త జీడిపప్పు వేసి పైన వేసేసేయండి. కావాలంటే నెయ్యి ఇంకాస్త కూడా వేసుకోవచ్చండి. నేను తినేటప్పుడు వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. జనరల్గా అయితే కర్ణాటక సైడ్ గొజ్జు అని ఒకటి చేస్తారు, అంటే తీయగా ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కసారి ముక్కలు ఏదైనా కూర ముక్కలు వేసి చేస్తారు, లేదు అంటే ఉట్టి బెల్లం, మెంతులు, అలాగే కాస్త చింతపండు, ఈ 3 ఇంకా కారం, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని కలిపి కూడా గొజ్జులాగా చేస్తారు. నేనైతే ఇక్కడ బెండకాయ గొజ్జు చేసి దీనికి కాంబినేషన్గా వేసేసానండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఆల్మోస్ట్ మనం మీల్స్ మొత్తం దీంతోనే తినేసేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. సో ఒకసారి ఈ కొలతలతో రెసిపీ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అదిరిపోతుంది. మరి ఈ వీడియోలో నా నెరేషన్ కానీ లేదంటే రెసిపీ ప్రాసెస్ ఎక్కడ నచ్చినా సరే ఒక లైక్ చేసేసేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ ఉంటుందండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. కామెంట్స్ ద్వారా మీ సజెషన్స్ నాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.